ఇప్పుడు వీడియోలు పెడుతుంటా అపోలోజైజ్ అట అపోలోజైజ్ నీ అప్పలు నీ సగనెప్పలు వలగాల అప్పుడే కానీ నువ్వు సుధరాయించవు ఈ ఫేమస్ అయిపోతా నేను తుడుము నేను ఉడుము అంటే పట్టి తోముతారు ఇట్లానే ఫస్ట్ నీది నువ్వు చక్కగా ఉండు నీ బట్ట నీ పొట్ట నీ లటపిరలు నువ్వు నీ ముఖం చూసిన నేను అనుదీప్ స్టాండప్ కామెడియన్ని నేను ఇట్లా జోకులు వేస్తాను మీరు నవ్వండి అంట ఈ నవ్వించేటోడికి సిగ్గు లేదు అక్కడ నవ్వేటోళ్ళకి కూడా సిగ్గు లేదా నువ్వు పొలిటికల్గా విమర్శించు తప్పు లేదు సినిమా పరంగా యాక్టింగ్ పరంగా దేన్నన్నా విమర్శించు తప్పు లేదు ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి విమర్శించే అంత రైట్స్ నీకు ఎవడిచ్చిండు అసలు మీ అయ్యవ్వ మీద ఎవడని ఇట్లా కామెంట్లు చేసిండు అనుకో నీకు అంత అహహా అని కూడా నవ్వొస్తుందా రామ్ చరణ్ గారు ఏమంటున్నాడు ఉపాసన పైసల మీద బతుకుతున్నాడు కదా అందుకోసం నచ్చట అసలే ఈడు పైసల మీద బతుకుతున్నాడు నువ్వు ఇచ్చినారా ఇది అయ్య సంచలకి ఏం తీసి ఇచ్చినావా నిజంగా కష్టపడి సంపాదించుకున్న ప్రెస్టేజ్ గురించి వెళ్ళి వాల్యూ ఎట్లా అర్థమవుతుంది నువ్వు కూడా ఇట్లా ఇంత పెద్ద పెద్ద మనుషుల మీద నువ్వు కామెడీ చేస్తావా ఇసుంటోనికి లోపలేసి తోమితే ఇంకొకటి ఇసుంటోడు తయారు కాకుండా కావాలా అట్లాంటి శిక్షలు ఇట్లాంటి వాళ్ళకి పడితే కానీ ఇట్లాంటి వాళ్ళు సుధరాయించరు ఇసుంటోళ్ళకి కేసులు వేసి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే కానీ ఇంకొకడు స్టాండప్ కామెడియన్ ఇట్లాంటివి చేయనీకుండా ఉంటాడు వీడంతా బట్ట నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త్ ఇప్పుడు ఎవరినైనా మనం బాడీ షేమింగ్ చేసినాం అనుకో అవతలలో కంపల్సరీ కోపం వస్తుంది అరే బట్టతలోడా ఓరో లటపిరలోడా ఓరో బొద్ద కడుపోడా అని చెప్పేసి ఎవరైనా నిన్ను అన్నారనుకో నీకు ఎట్లా అనిపిస్తుంది మస్తు కోపం వస్తుంది ఎందుకనంటే మనం అవతలలో బాడీ షేమ్ చేయొద్దు చేసే రైట్స్ కూడా ఎవరికి లేవు ఫస్ట్ థింగ్ కానీ ఇగో ఈ బట్టగాన్ని మాత్రం ఏమన్నా అనొచ్చు ఇన్ని లటపిరలోడా అనొచ్చు బట్టగా అనొచ్చు ఎన్ని తిట్టినా తక్కువనే ఎందుకు వీడిని ఇప్పుడు నేను బాడీ షేమింగ్ చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీకు ఇష్యూ అర్థమైపోయి ఉంటుంది మెగా ఫ్యామిలీని ఇంత గలీజ్గా టార్గెట్ చేసి ఇడు వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్ని వాడు ఒక స్టాండప్ కామెడియన్ అని చెప్పుకుంటూ అక్కడ వాళ్ళ పర్సనల్ లైఫ్లో డ్యామేజ్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఇంత గలీజ్గా కామెంట్ చేస్తున్నాడు అని అంటే అవతల పర్సనల్ లైఫ్ల పైన నేను కానీ నిహారిక సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తాను ఎందుకంటే ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు చెప్తారు కదా బాబాయ్ చెప్తావా లెఫ్ట్ సైడ్ పెడతారా రైట్ సైడ్ పెడతారా పవన్ కళ్యాణ్ విల్ బి లైక్ పాప అమ్మాయిలు లెఫ్ట్ సైడ్ పెడతారమ్మా నేను రైట్ సైడ్ 2 సార్లు పెట్టాను one thing I learned from Pawan Kalyan is how to divorce your wife and that is a talent వీడు స్టాండప్ కామెడియన్ అని అంట వీడి పేరు అనుదీప్ రీసెంట్గా సోషల్ మీడియాలో వీడిని బాగా ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు అనంటే వీడు అవతలని నవ్విపియాలని చెప్పేసి ఇంత నీచానికి దిగజారుకుంటా కామెడీ చేస్తున్నాడు అనంటే పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి డివోర్స్ గురించి వెళ్ళి మాట్లాడుకుంటా దానిని నిహారిక పర్సనల్ లైఫ్లో డివోర్స్కి కనెక్ట్ చేసి సిగ్నేచర్ ఎక్కడ పెట్టాలా బాబాయ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి అడిగితే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మంచిగా చెప్తాడు రేట్ రైట్ సైడ్ పెట్టాలన్నా లెఫ్ట్ సైడ్ పెట్టాలన్నా అని చెప్పేసి అంట ఇట్లాంటి కామెడీ చేసి ఇప్పుడు ఈయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వీని ఫ్యామిలీని మనం అట్లా మాట్లాడినాం అనుకో వీనికి ఎట్లా కలుగుతుందచ్చు ఇసుంటోళ్ళకి ఫీలింగ్సే ఉన్నాయి కదా ఇట్లాంటి కమినే కావాలని నిజంగా అట్లాంటి షోస్ కండక్ట్ చేసే వాళ్ళని ఫస్ట్ అయితే వాళ్ళని బ్యాన్ చేసి పడేయాల ఎందుకు అనంటే ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా తన లైఫ్లో ఏ ప్రాబ్లం జరిగిందో మనకు తెలియదు వాళ్ళ ఇష్యూస్ ఏందో మనకు తెలియదు ఆమె పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఆమె డివోర్స్ గురించి మాట్లాడే రైట్స్ వీడికి ఎవడు ఇచ్చిండు అసలు దానిని ఒక ప్లాట్ఫామ్లో ఒక 10-15 మంది కూర్చున్న ప్లాట్ఫామ్లో నిలబడి నేను అనుదీప్ స్టాండప్ కామెడియన్ని నేను ఇట్లా జోకులు వేస్తాను మీరు నవ్వండి అంట ఈ నవ్వించేటోడికి సిగ్గు లేదు అక్కడ నవ్వేటోళ్ళకి కూడా సిగ్గు లేదా అంటే ఇప్పుడు అక్కడ నవ్విన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ లోపలికి వెళ్ళి ఈయన కామెడీ చేస్తారు అట్లనే తీసుకుంటారా అంటే వీడి పర్సనల్ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తే వీడు కూడా ఇట్లనే తీసుకుంటాడా అనుదీప్ నిన్నే అడుగుతున్నా ఇన్ కేస్ నీ ఫ్యామిలీని మేము కూడా ఇన్స్టాగ్రామ్లో ఉన్న యూట్యూబ్లో ఉన్న వర్క్ చేసి ఎవరైనా సరే నిన్ను అట్లా టార్గెట్ చేసి నిన్ను అట్లా ట్రోల్ చేసినాను అనుకో నువ్వు అంత హ్యాపీగా తీసుకుంటావా 10 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఆయనకి డిప్యూటీ సీఎం అనే స్టేటస్ వచ్చింది అట్లాంటి పర్సన్ని పట్టుకొని నువ్వు పొలిటికల్గా విమర్శించు తప్పు లేదు సినిమా పరంగా యాక్టింగ్ పరంగా దేన్నన్నా విమర్శించు తప్పు లేదు ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి విమర్శించే అంత రైట్స్ నీకు ఎవడిచ్చిండు అసలు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నిహారికకి వాళ్ళ ఫ్యామిలీలో ఏం ఇష్యూస్ జరిగినాయో నీకేం తెలుసు నాకేం తెలుసు వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మనం ఏలు పెట్టి వాళ్ళ మీద కామెడీ చేసి పబ్లిక్ నవ్విచ్చే అంత అవసరం ఏముంది అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ని నువ్వు వాడుకుంటూ నీ ఫేమ్ కోసం వాళ్ళని డిఫేమ్ చేసేస్తారా ఇంత గలీజా మీ అయ్యవ్వ మీద ఎవడని ఇట్లా కామెంట్లు చేసిండు అనుకో నీకు అంత అహహా అని కూడా నవ్వొస్తుందా కొంచెం అన్నా సిగ్గు శరం ఉండాలా అవతల అట్లీస్ట్ మనం ఎవరిని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాము ఎవరి గురించి వెళ్ళి మాట్లాడుతున్నాము అండ్ వాళ్ళ గురించి వెళ్ళి నార్మల్గా మాట్లాడుతున్నామా వాళ్ళ పర్సనల్ లైఫ్ల గురించి వెళ్ళి సోషల్ మీడియాలో అది పబ్లిక్ చూసే ప్లాట్ఫామ్లో మనం ఇంకొకళ్ళ లైఫ్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నాం అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది ఎంత గలీజ్గా ఉంటుంది
నీ అక్కకో నీ చెల్లెకో నీ లైఫ్లోనో నీకు ఒక పెళ్ళి ఉంటే నీ వైఫ్కో లేదా నీ గర్ల్ ఫ్రెండ్కో ఎవడో ఒకటి ఇట్లనే ట్రోల్ చేసుకుంటా ఇట్లనే నీ గురించి వెళ్ళి సోషల్ మీడియాలో కామెడీ షోలల్లా ఇట్లా నిలబడి నీ లైఫ్ గురించి వెళ్ళి నీ లైఫ్లో ఉన్న మెంబర్స్ గురించి వెళ్ళి మాట్లాడితే నీకు అట్లనే నవ్వొస్తుందా? రామ్ చరణ్ గారు ఏమంటున్నాడు, ఉపాసన పైసల మీద బతుకుతున్నాడు కదా అందుకోసమనే బాగా నచ్చట. అసలైన వీడు మీనింగ్ అంటే ఆ వైఫ్ పైసల మీద బతికేటోడు అంట. వీడు చెప్తున్నాడు ఆ షోలో. ఒక్కసారి మన కామెంట్స్ వినండి. తర్వాత రామ్ చరణ్ మేడ్ ట్రిపులర్. Upasana's net worth at the time of marriage was 2,500 crores. Never match up to Upasana. I am not calling Ram Charan a Badako. No. ఒరే వాళ్ళు ఎంత కష్టపడి యాక్టింగ్ చేస్తున్నారో, వాళ్ళ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో, సినిమాలో ఎంత ఇంప్రూవ్ అవుతున్నారో నీకేం తెలుసు? నువ్వు అంటున్నావు కదా రామ్ చరణ్ గారు ఇట్లా వాళ్ళ వైఫ్ పైసల మీద బతుకుతున్నావు, నువ్వు ఇచ్చినారా? ఇది అయ్యే సంచలకి ఏం తీసి ఇచ్చినావా అట్లా మాట్లాడనీకే? అలా అసలు ఎంత కష్టపడ్డ తర్వాత ఆ స్టేటస్కి వెళ్తున్నారు నీకేం తెలుసు? అవతలోడి లైఫ్ మీద కామెడీ చేసుకుంటా బతికే నీకు కష్టపడి నిజంగా కష్టపడి సంపాదించుకున్న ప్రెస్టేజ్ గురించి వెళ్ళి వాల్యూ ఎట్లా అర్థమవుతుంది? ఫస్ట్ నీది నువ్వు చక్కగా ఉండు. నీ బట్ట, నీ పొట్ట, నీ లటపిరలు, నువ్వు నీ ముఖం చూస్తేనే లెక్కున్నది. నువ్వు కూడా ఇట్లా ఇంత పెద్ద పెద్ద మనుషుల మీద నువ్వు కామెడీ చేస్తావా? కామెడీ చేసుడు అయిపోయింది, ఒక్కసారి బయటకు వీడియో వచ్చి అది వైరల్ అయిపోగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాళ్ళు మొక్తా ప్లీజ్ అండి నాకు ఏం అనకండి నేను తప్పు అయిపోయింది అవి అపోలోజైజ్ అంట. అంటే నీ మాటలు అనేసేయాలా, అపోలోజైజ్ చెప్పేసేయాలా? అయిపోయిందా? ఇసుంటోనికి లోపలేసి తోమితే ఇంకొకటి ఇసుంటోటి తయారు కాకుండా కావాలా? అట్లాంటి శిక్షలు ఇట్లాంటి వాళ్ళకి పడితే కానీ ఇట్లాంటి వాళ్ళు సుధరాయించరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగ్రెసివ్ అవుతున్నారు అని అంటే ఎందుకు గారాబా? ఇప్పుడు ఇట్లాంటి ఇంత తన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మరి దూరి ఏలు పెట్టి వాసన చూసి నన్ను ఏమనద్దు ఆ ఫ్యాన్స్ తప్పు అని అంటే నువ్వు కష్టపడి నీకు ఫ్యానిజం పెంచుకోరా, అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. ఉట్టుట్టేనే అవతల మీద పడేసి ఏడ్చేసి దాన్ని కామెడీ లాగా తీసుకొని పబ్లిక్కి చెప్పేస్తా నేను ఫేమస్ అయిపోతా, నేను నేను ఉడుము అంటే పట్టి తోముతారు. ఇట్లానే బయట ఖర్చుడు శాతగా ఎన్నో ఇంట్లో కూర్చుంటాడు ఏడుచుకుంటా కూర్చుంటున్నాడు. ఇప్పుడు వీడియోలు పెడుతుంటా అపోలోజైజ్. నీ అప్పలు నీ సగనెప్పలు వలగాల, అప్పుడే కానీ నువ్వు సుధరాయించవు. ఇసుంటోళ్ళని లైట్ తీసుకున్నారు అనుకో నిజంగానే ఇంకా గలీజ్ ట్రోలింగ్ చేద్దామని ట్రై చేస్తారు. ఇసుంటోళ్ళకి కేసులు వేసి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే కానీ ఇంకొకడు స్టాండప్ కామెడియన్ ఇట్లాంటివి చేయనీకుండా ఉంటాడు. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే ఈ స్టాండప్ కామెడీ పేరు మీద హిందువుల మీద, హిందూ సనాతన మీద, హిందూ రామాయణం మీద, ఇప్పుడు యాక్టర్స్ మీద ఎంతగా నోపిక పడతారు పబ్లిక్ కూడా. ఒక్కోడు అయిపోయిందంటే ఇంకొకటి స్టార్ట్ చేస్తుండే. అంటే వాళ్ళకి పనిష్మెంట్ అనేది కరెక్ట్గా పడతలేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు తయారవుతా ఉన్నారు. అవతల గురించి మనం మాట్లాడదామనంటే ఇట్లాంటి వాళ్ళు సైలెంట్ అయిపోవాలా, ఇట్లాంటి వాళ్ళు ఇంకొకసారి మాట్లాడడానికి భయపడాలా అని అంటే ఖచ్చితంగా ఇసుంటి వాళ్ళకి శిక్ష పడాలా. అప్పుడే కానీ ఇవి తగ్గవు. ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకొక 10 మంది ఇప్పుడు ఇవి నవ్వుకున్నారు కదా, ఇంక తెలియని పిల్లలు చిన్నపిల్లలు ఇవి చూసి నవ్వుకుంటే అప్పుడు వాళ్ళ ఇమేజ్ని వీళ్ళు గలీజ్ చేసిన వాళ్ళే కదా. ఈయనకేం రైట్ ఉన్నది వాళ్ళ ఇమేజ్ని గలీజ్ చేసే అంత? అసలు వీడు ఎవ్వడు వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి మాట్లాడడానికే? వాళ్ళ సిచ్యువేషన్స్ ఏమో తెలివ వీడికి. ఎర్రి పుష్పం కాబట్టి వీడు వాళ్ళ గురించి మాట్లాడుతుండు. వీడంతా బట్ ఎట్లున్నారు చూడండి. ఇక వీడు ఫేమస్ అయిపోయి కమెడియన్గా ఫేమస్ అయిపోవడానికి స్టాండప్ కామెడీలో తోపు కావడానికి సెలబ్రిటీస్ని వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ని వాడుకుంటున్నాడు. ఖచ్చితంగా ఇసంటోనికి శిక్ష జరుగుతూనే ఇన్ ఫ్యూచర్లో ఇట్లాంటి వాళ్ళు తయారు కాకుండా ఉంటారు. జరుగుతుందనే చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.